ఏమైంది? ఏంటి ఏంది కొంచెం కోపంగా ఉన్నట్టున్నావంటే? కోపంగా ఉన్నానా? ఇంకప్ప పను డబ్బులు లేవు మరి నా దగ్గర. నిన్నన్ని తిప్పాలి. అసలు రోడ్ల మీదకి వెళ్ళి తనుకోవాల్సి వచ్చింది. సరే గాని బాయ్, నేను చెప్పేది నేను బాగాలేదు గీలేదు, నువ్వు వెళ్ళి పాయసం కాసుకురా. బ్యాంకాక్ తీసుకెళ్ళవా? ఎక్కడికి? బ్యాంకాక్. బ్యాంకాకా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఒక కపుల్ ఉన్నారు. అసలు వారు ఎవరికి ఎవరు ఏమవుతారు, ఏం చేస్తున్నారు? ఈ మధ్య తెలుగు వీడియోస్ ఓపెన్ చేసినా కూడా తమిళ్ సిరీస్ వస్తుంది. అసలు ఎవరు వీళ్ళు ఇంత చక్కగా ఎందుకు వీడియోస్ చేస్తున్నారు? యాంగ్రీ బర్డ్ క్రియేషన్స్ అని పెట్టి ఇప్పుడు తమిళ్ సిరీస్ చేస్తున్నారు. దానికి గల కారణం ఏంటి? అవన్నీ కూడా క్లియర్గా గోపాల్ గారిని అండ్ ధనలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. మనకి ఎందుకు ఆలస్యం, వాళ్ళిద్దరు మనతో పాటు ఉన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారి గురించి వారిని అడిగి తెలుసుకుందాం. டே என்னடா இங்க இடத்துக்கு வந்தாச்சு நீ? చెయ్యం వందా లేదు గిందా లేదు, సైలెంట్ గుండు. டேய் வாய் மூடிடு, என்ன இங்க இடத்துக்கு வந்தா? ఇంటర్వ్యూకి వచ్చాను. తమిళ్ మాట్లాడి వస్తావింది. ఇంటర్వ్యూవా? ఇంటర్వ్యూ అన్న என்ன? ఇంటర్వ్యూ సైలెంట్ గుండు. మాట్లాడు. ధనలక్ష్మి గారు, తెలుగు అండి, తెలుగు ఇంటర్వ్యూ. ఓ తెలుగా? మీరు షూట్ చేసి అట్లే చేస్తున్నారు ఏడో కూడా. ఏం గోపాల్ గారు ఎలా భరిస్తున్నారు? ఈ తమిళ పిల్లంతా ఎలా భరిస్తున్నారు? అంతా స్క్రిప్ట్ అండి. కింద కామెంట్స్ వస్తున్నాయి, చూసారా మీరు? ఈ అరవమ్మ ఎక్కడ దొరికింది? అరవ పిల్లంతో ఇబ్బందులు పడుతున్న గోపాల్ అని చెప్పేసి. బట్ చాలా బాగుందండి ఈ తమిళ సిరీస్ అయితే. ఫన్నీగా ఉంది, బాగా నవ్వుకోవడానికి. ఇంతకు ముందు మీరు సోషల్ ఎక్స్పెరిమెంట్స్ చేసేవారు, అంటే లైక్ సమాజంలో ఏం జరుగుతున్నాయో వాళ్ళు కొంతమంది అయినా మారుతారు అని చెప్పేసి జరిగే సంఘటనలు వీడియో తీశారు. ఇప్పుడు ఫన్నీ వేలోకి వచ్చేసి తమిళ అమ్మాయిని తెలుగు వాళ్ళు చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూపిస్తున్నారు. అసలు ఈ కాన్సెప్ట్, ఈ ఐడియా ఎవరికి వచ్చింది మీ ఇద్దరిలో? నాకే వచ్చింది. అవునా? అంటే అప్పటి వరకు చేసాము. అప్పటి వరకు నేను తాగుబోతు క్యారెక్టర్ అంటే అది చేసేవాడిని. ఇంకా ఇలాగే చేసుకుంటూ వెళ్తే బోర్ అయిపోతుందేమో. బోరే కాదు, గోపాల్ గారికి నిజంగా తాగుడు అలవాటు ఉందా అని అనుకుంటారు. చాలా మంది అడుగుతుంటారు, నిజంగా తాగుతున్నావా, నిజంగా తాగి చేస్తున్నావా అని చెప్పేసి. ఇంక ఇట్లాగే ఉంటే ఇంక మన ఓన్లీ ఇంక తాగుడు ముద్ర పడిపోతుంది, ఇంక మనం ఏం చేయలేము అనుకుంటారేమో అని. ఇంకా ఎందుకో ఆ థాట్ వచ్చింది, ఇంకా కంటెంట్ చేంజ్ చేద్దాము. ఇప్పటి వరకు కొంచెం మెసేజ్ ఓరియంటెడ్గా చేసాము, కొంచెం ఫన్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్న క్రమంలో ఇట్లా థాట్ వచ్చింది. చెప్పాను. అంటే నాకు ఎందుకు థాట్ వచ్చింది అంటే, దీనికి ఆల్రెడీ తమిళ్ వచ్చు. ఓకే, తమిళ్ వచ్చు, తమిళ్ మాట్లాడు. ఇది మీరు నిజంగానే తమిళ్ మాట్లాడుతున్నారా? అయితే నిజం ఏదో అటు ఇటు కలిపేసి తమిళ్ అంటున్నారేమో అనుకుంటున్నా. మాకు రాదు కదా తమిళ్. లేదు, నిజంగానే తమిళ క్లియర్ గా తమిళే మాట్లాడుతున్నారు మీరు, ఏం తప్పులు ఉండవు. తప్పులు గ్రేట్. తమిళ్ వచ్చు. ఇంకా ఓకే, నీకు తమిళ్ వచ్చు కదా, ఒకసారి ఇట్లా ట్రై చేద్దాము, వర్కౌట్ అవుతుందో ఏమో చూద్దాము. తమిళ అమ్మాయిని తెలుగు అబ్బాయి చేసుకుంటే ఎలా ఉంటుంది, ఓకే ఓకే ఒకసారి చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసాము. ఫస్ట్ వీడియో చాలా వైరల్ అయింది, బాగా వైరల్ అయిపోయింది. చాలామంది కామెంట్స్, అన్న మీ వీడియోస్ చూస్తే ఎంత స్ట్రెస్ ఉన్నా ఎన్ని బాధలున్నా మర్చిపోతాము మీ వీడియోస్ చూస్తే అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉంటారు. అంటే మామూలుగా తనకు తమిళ్ వచ్చు, మీకు రాదు. కొన్ని వర్డ్స్ కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని అర్థమవు. మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఏదో ఒకటి అనేస్తున్నారా? అర్థం కానప్పుడు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఫ్లోలో ఇంకా అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, అది ఒక మొత్తం ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక కంప్లీట్ ఒక స్క్రిప్ట్ కాదు, ఒక కాన్సెప్ట్ అనుకొని అవును, దాని ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి. అవును. ఫస్ట్ ఒక లైన్ అనుకుంటాము, స్టార్టింగ్ ఇలా ఉండాలి, ఎండింగ్ ఇలా ఉండాలి, మధ్యలో కొన్ని ర్యాండమ్ వర్డ్స్ ఇలా ఉండాలి మొత్తం అని చెప్పేసి కూర్చొని డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అని ఇద్దరం కూర్చుంటాము. కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత ఓకే ఫైనల్ అయిపోతే ఇంక వెంటనే షూట్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇన్ని రోజులు గోపాల్ గారు తాగి పాపం హింసిస్తున్నారు ధనలక్ష్మిని అనుకుంటున్నారు. లేదా ఆయన నిజంగా తాగుపోతే కాదు, వీడియోస్ కోసం మాత్రమే. సో మీరు చెప్పాలి, మీరు చెప్తే నమ్ముతారు ఆడియన్స్. నిజమే, స్క్రిప్ట్ ఇది. సో చెప్పండి, మీరు ఈ తమిళ్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత మంచి హ్యూజ్ రెస్పాన్స్ అయితే ఆడియన్స్ నుంచి ఉంది. సో ఇంతకుముందు వీడియోస్ మీకు నచ్చాయా? ఇది బాగా నచ్చిందా? తమిళ వీడియోసే నచ్చినాయి. ఎందుకు మీకు తమిళ్ వచ్చానా? తమిళ వచ్చి మర్చిపోతున్న తమిళ్ని మళ్ళీ గుర్తు చేసుకున్నందుక? అవును, నేను అప్పుడప్పుడు కూడా కొంచెం రాంగ్ మాట్లాడుతూ ఉంటా తమిళ్లోనే. కొంతమంది తమిళ వాళ్ళు కూడా కామెంట్స్ పెడుతున్నారు.
తమిళనాడు చెన్నై నుంచి. అంటే తమిళ్ చదవడం వచ్చా మీకు? చదవడం రాదు, తమిళ్ మాట్లాడతా. మరి వాళ్ళు తమిళ్లో కామెంట్ పెడితే మీకు ఎలా అర్థమవుతుంది? అంటే ఇక్కడ తమిళ అక్షరాలు కాదు కాదు, అక్కడ ఎట్లా అట్లా అర్థమవుతుంది అంటే మనకి కామెంట్ పెడితే కింద ట్రాన్స్లేషన్ వస్తుంది. ట్రాన్స్లేషన్ వస్తుంది, అది ట్రాన్స్లేషన్ కొట్టగానే మనకి ఇంగ్లీష్లో ఓహో, చేస్తుంది. ఓకే ఓకే ఓకే. సో అట్లా మీకు అర్థమవుతుంది. అసలు తమిళ ఎలా వచ్చి మీకు? తమిళనాడులో ఉన్నారా? తమిళనాడులో మా పిన్ని వాళ్ళు ఉన్నారు, ఇంకా అక్కడే ఉన్నా. బనీన్ కంపెనీలో జాబ్ చేస్తే అక్కడ ఉన్నాను. ఇంకా అట్లా తమిళ ఎన్ని ఇయర్స్ ఉన్నారు అక్కడ? 2 years ఉన్నా. 2 yearsలో తమిళ చేసుకున్నారు. తమిళ వచ్చేస్తుంది. వావ్, గ్రేట్. అయితే ఇంకా ఇబ్బంది లేదండి, ఎక్కడికి వెళ్ళినా బతికేస్తుంది ఇంకా ధనలక్ష్మి మిమ్మల్ని బతికించేస్తుంది. మరి ఏంటి, లాంగ్వేజే కదా మనకి ప్రాబ్లం, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే. సో ఇబ్బంది లేదు. అయితే తమిళ వెళ్ళిపోయి చక్కగా తమిళనాడులో సెట్ అయిపోండి. సెట్ అయిపోతారా? సెట్ అయిపోతాను చక్కగా. ఓకేనా? తమిళనాడు వెళ్ళి ఏం కాదు, ఆవిడ వెళ్ళాలన్న ఆలోచన ఉన్నా మీరు ఆపితే ఆగిపోతుంది తను. అందుకని ఓకేనా అని అడుగుతున్నా. వద్దులైతే. సరే, నెక్స్ట్ ఏంటి అసలు? అంటే తమిళ్ సిరీస్ చేస్తున్నారు, మెయిన్ మీ గోల్ ఏంటి? అంటే ఫస్ట్ ఇంటర్వ్యూలో మీరు మాకు చెప్పారు, ఒక మంచి ఆఫర్ వస్తే స్టేజ్ షేర్ చేసుకోవాలి, జబర్దస్త్ లాంటిది కానీ, లేకపోతే ఏమన్నా వీడియోస్ డైరెక్టర్గా చేయాలని ఉంది అని చెప్పారు. సో అదేమన్నా థాట్లో ఉన్నప్పుడు అప్రోచ్ అయ్యారు ఎవరినైనా? అప్రోచ్ అవుతున్నాము, బట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు, లేదంటే చెప్తాంలే, ప్రొఫైల్ పంపించండి అంటారు. ఇంకా మన వీడియోస్ లింక్స్ పంపిస్తూ, మన ఫొటోస్ పంపిస్తూ ప్రొఫైల్ సెండ్ చేస్తూ ఉంటాను. చెప్తామంటారు కానీ ఇంతవరకు ఏం లేదు. ఓకే ఓకే. సో టైం పడుతుంది దేనికైనా, ఎప్పుడు ఏది రాసింటే జరుగుతూ ఉంటుంది కాబట్టి. సో అంటే గోపాల్ గారు, ఒకవేళ ఆఫర్స్ లేట్గా వస్తూ ఉంటాయి, ఈ గ్యాప్లో మీరు మీ గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మీరు ఏదన్నా బడ్జెట్ పెట్టుకొని సిరీస్ కానీ, లైక్ ఒక షార్ట్ ఫిలిం కానీ ఇట్లాంటి చేసే ప్లాన్ ఉందా మీకు? నేను ఆల్రెడీ చేశాను, మన ఛానల్లోనే ఉన్నాయి, యాంగ్రీ బర్డ్స్లోనే ఉన్నాయి. మినీ మూవీ చేశాము, నీలిమిగ శ్యామ అని చెప్పేసి, వితౌట్ డైలాగ్స్, ఒక్క డైలాగ్ కూడా ఉండదు అందులో. కమల్ హాసన్ గారి మూవీ పుష్పక విమానమా ఏమో ఉంది ఒక మూవీ, దాన్ని ఇన్స్పైర్ అయ్యే చేసాము. ఓకే. అయితే ఏమవుతుంది అంటే మనకు వచ్చే బడ్జెట్ అంత లేదు ఇప్పుడు ప్రజెంట్, అసలు బడ్జెట్ లేని టైంలోనే చేసాము. బట్ ఏంటంటే ఇప్పుడు అంత బడ్జెట్ లేదు, టీం లేదు, అసలు ప్రజెంట్ నాకు కెమెరా పట్టుకోవడానికి కూడా ఎవరు లేరు, అంతా నేనే చూసుకోవట్లేదా? తను నేర్చుకుంది, ఈ మధ్య నేర్పించాను. తన ఫ్రేమ్లో ఉంటే నేను కెమెరా పట్టుకుంటాను, నేను ఫ్రేమ్లో ఉంటే తన కెమెరా పట్టుకుంటుంది, ఇద్దరం ఉంటే ఇంకా ట్రైపాడ్ మీద పెడతాం. అంతే. ఎడిటింగ్ కూడా నేర్పించేసేయండి. ఎడిటింగ్ నేర్పించాలి. నేర్చుకుందాం అనుకుంటున్నా కానీ నేర్పించట్లా. ఎలా చెప్తున్నారు చూడు. నేర్పించట్లేదు అంటే వెంటనే రాదు కదా, స్లోగా. ఇప్పుడు ఏంటంటే వీడియోస్ ఇప్పుడు తెలుగులో ఉన్నాయి, ఆ వీడియోస్ చూపించి యూట్యూబ్లో చూడండి. అదే చూస్తున్నా ఈ మధ్య. అవి చూపించి 1 by 1 స్లోగా నేర్పిద్దాము అని చెప్పి. మీరే ఆయనే సర్ప్రైజ్ అయిపోవాలి, మీరు నేర్చుకొని నేను చేయగలను అని చెప్పి చూపిస్తే సర్ప్రైజ్ అవ్వాలి, అసలు ఎప్పుడు నేర్చుకుందామని. అలా ఉండాలి, లేడీస్ ఎక్కడా తక్కువ కాదు. చేస్తుంది అంటే చెప్పగానే పట్టేస్తుంది అన్నమాట. అంతకుముందు కెమెరా ముందు రావాలంటేనే నాకు అసలు భయం, టెన్షన్ వచ్చేసేది. ఇప్పుడు కెమెరాకే భయం వస్తుంది. అంతేనా? మీరు ఒక్కసారి తెలరేగిపోతే వీడియోస్లోకి కెమెరాకే భయం వేస్తుంది. చూసే మాకే వెళ్ళక అసలు ఖర్చు ఉండవా అని చెప్పేసి, అసలు సింగిల్ టేక్లో అయిపోతుందేమో కదా. అంటే ఒకటే టేక్, ఇంకా ఒకటే ఫ్రేమ్, ఎందుకంటే మాకు కెమెరా పట్టుకోవడానికి ఎవరు లేరు ఆ టైంలో. అయినా మీరు న్యాచురల్గా తీస్తారు కదా, ఇంట్లో జరిగే సంఘటన అన్నట్టు చూపిస్తారు కాబట్టి అది బాగుంది. అనుకుంటాం కానీ టేకింగ్స్ పడతాయి, కష్టమే, చాలా కష్టం. మేము చేసే క్యారెక్టర్ ఇది చేయాలంటే అసలు చాలా కష్టం. అరుస్తూనే ఉండాలి, ఎంత పెద్ద నోరండి బాబు. నాకు అసలు ఇప్పుడు ఈ మధ్య అరవట్లేదు ఎక్కువ, ఎందుకంటే బాగా పెయిన్ వస్తుంది. అరిసి అంతకుముందు బాగా పెయిన్ వస్తుంది అని చెప్పి ఇప్పుడు చిన్నగా మెల్లగా మాట్లాడి, ఎందుకంటే వీడియోసే కదా, హెల్త్ కూడా ఇంపార్టెంట్. హెల్త్ బాగుంటే అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్య కొంచెం తగ్గింది. ఓకే. సో ఇప్పుడు ఎలా ఉన్నారు ఫినాన్షియల్గా? బాగానే ఉన్నారు ఇద్దరు? ఫైనాన్షియల్గా అంటే పర్లేదు, అంటే రొటేషన్ అవుతుంది. ఓకే ఓకే, సరిపోతుంది. వచ్చిన అమౌంట్ ఇప్పుడు వీడియోస్ చేసేదానికి అట్లా కవర్ అవుతుంది. అంతకుముందు మేనేజబుల్గా ఉంది. అవును, అంతకుముందు ఓన్లీ అవుట్ గోయింగ్ తప్ప ఇన్కమ్ ఉండేది కాదు. కాకపోతే ఏంటంటే ప్యాషన్, ఇంకా ఇంట్రెస్ట్, చెయ్యాలి, వదలొద్దు, ఎలాగైనా కొంచెం మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి అది గివప్ ఇవ్వద్దు అనే థాట్తో
చేసుకుంటూ వచ్చాను అనమాట. ఓకే ఓకే. మరి మీరేమంటారు, గోపాల్ గారి కష్టాన్ని గుర్తిస్తున్నారా? చాలా కష్టపడుతున్నాడు. చాలా బాధ వేసిద్ది నాకు. ఎందుకంటే మైండ్ మొత్తం అసలు ఇదైపోతాడు, నిద్ర ఉండదు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. మీరు సపోర్ట్ చేసినప్పటికీ ఇంకా కష్టపడుతున్నారు. నేను సపోర్ట్ చేస్తే ఎంత చేస్తాను, మహా అంటే కెమెరా పట్టుకుంటాను, వీడియో చేస్తా, అంతకు మించి నేను ఇంకేం, ఎడిటింగ్ మొత్తం తనేగా. చాలా కష్టం. చాలా కష్టపడుతున్నారు. ఇంకా స్క్రిప్ట్ విషయంలో కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు కదా మీరు, సో ప్రాబ్లం లేదు. మెయిన్ డ్రీమ్ ఏంటి మీ ఇద్దరిది? అంటే డైరెక్టర్ అది కాకుండా మామూలుగా ఇప్పుడు యూట్యూబ్ క్రియేటర్ అయ్యారు, అది అవ్వకపోయింటే మీ ఇద్దరు లైఫ్స్ ఏంటి? ఎవరెక్కడ ఉండేవాళ్ళు, ఏంటి పరిస్థితి? నేను మా ఇంట్లో ఉండేదాన్ని, తను వాళ్ళ ఇంట్లో. ఏం చేసేవారు? ఇంట్లో ఉంటారు అంటే తింటూ ఉండేవాళ్ళం, కూర్చొని ఉండేవాళ్ళం, అలాంటివి కాకుండా ప్రొఫెషన్గా. నేనంటే ఇంకా ఏదో ఒక బ్యూటీషియన్ వర్క్ నేర్చుకుంటా ఉన్నాను. అప్పుడు దీనిలోకి రాకముందు బ్యూటీషియన్ వర్క్ నేర్చుకుంటా ఉండేదాన్ని. ఇప్పుడు ఇంకా దీనిలోకి వచ్చేసాకే అని మర్చిపోయారా? ఇంకా ఆపేసాను అది. ఓకే ఓకే. ఇప్పుడు బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవట్లేదు? లేదు. ఓకే. సో నో ప్రాబ్లం లేదండి, ఇది ఎలా ఉన్నా సరే తను పార్లర్ పెట్టి బతికిచ్చేస్తుంది. సో మీరు? నేను చదువుకునేప్పటి నుంచే నాకు ఉండింది అనమాట, ఇట్లా మనము వెళ్ళాలి యాక్టింగ్ సైడ్. నాకు అప్పుడు ఏమీ రాదు, నిల్ అనమాట. బట్ ఇంట్రెస్ట్ ఒకటే ఉంది. ఆ టైంలోనే నేను బీటెక్ సెకండ్ ఇయర్ మెకానికల్ వర్క్, అక్కడి నుంచి డ్రాప్ అనమాట. అక్కడి నుంచి డ్రాప్ అయిపోయి నేను అప్పటి నుంచే యాక్టింగ్ సైడ్ వెళ్ళాలి అంటే ఫస్ట్ చదువు మీద భయంతోనే ఇక్కడ ఇంట్రెస్ట్తోనే మీరు? ఇక్కడ ఇంట్రెస్ట్తో. ఓకే. అప్పటి వరకు గుడ్ స్టూడెంట్ని, నేను మంచిగా మార్క్స్ వచ్చేవి, నేను ఇంట్లో కూడా చూపించేవాడిని ప్రతిదీ. అప్పటి వరకు ఏముండేది కాదు, బ్యాక్లాగ్స్ ఉండేవి కాదు. బట్ ఎప్పుడైతే నాకు ఇంట్రెస్ట్ పెరిగిందో అప్పటి నుంచి ఇంకా బ్యాక్లాగ్స్ స్టార్ట్ అయినాయి వెనక. అంతే, ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇంకోటి వదిలేసుకోవాలి, తప్పదు ఇంకా. అట్లా ఓకే, ఫస్ట్ మనం కెమెరా వర్క్ అయితే నేర్చుకుందాము. వర్క్ నేర్చుకొని ఆ వర్క్ మీద నుంచి వచ్చిన అమౌంట్తో మన జర్నీ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి నేను అప్పటి నుంచి ఇంకా వర్క్ నేర్చుకొని ఆ వచ్చిన అమౌంట్తో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మా డాడీ నాకు స్టూడియో పెట్టి. ఇంట్లో ఏం అనలేదా? బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఏంట్రా ఇది బయటకు వెళ్తున్నావు, ఇదేంటి అని ఎప్పుడు అనలేదా? అడుగుతారు, అడగకుండా ఉండరు. మా డాడీకి నాకు చిన్న డిస్టర్బెన్స్ కూడా వచ్చిందా? వస్తూ ఉంటాయి. నేను చేస్తాను అంటారు, నేను అంటాను. మా డాడీ ఏమో వద్దు, అది ఎలాంటి గాలిలో దీపం లాంటిది, అది అవ్వదు, ఎక్కడో 100లో ఒకరికి వస్తూ ఉంటుంది, నీకు వర్కౌట్ అవ్వదు, నువ్వు చేయలేవు అని చెప్పేసి అనేవారు. కాదు, నేను చేస్తాను, ట్రై చేస్తాను, అట్లీస్ట్ ట్రై చేస్తాను అని అంటూ ఉండేవాడిని. ఇంకా అట్లా నేను స్టూడియో పెట్టించేటప్పుడు నాకు నేనే ఆలోచన చేసుకున్నాను అనమాట. ఎట్లా అంటే మనకి ఒక కెమెరా కొంటున్నాం, ఇప్పుడు మన చేతి కెమెరా వస్తుందంటే మనకి యూట్యూబ్కి ఉపయోగపడాలి, అట్ ద సేమ్ టైం ఏదైనా వెడ్డింగ్ షూట్కి ఉపయోగపడాలి. అలాగా నేను డిసైడ్ చూసుకొని కెమెరా కెనాన్ 80D ఒకటి తీసుకున్నాము, దాంతోనే స్టార్ట్ చేశాను. అట్లా స్టార్ట్ చేసుకుంటూ 4 ఇయర్స్ అసలు ఏం లేదు, నిల్ అనమాట. వ్యూస్ వెళ్ళేవి కాదు, జనాలు మాట్లాడుతూ ఉండేవారు, నీకెందుకు రాయో ఇలాంటివన్నీ, స్టూడియో ఉంది, స్టూడియో నడుపుకోక ఎందుకు ఇలాంటివన్నీ వేస్ట్, మన వల్ల కాదు ఇలాంటివన్నీ. డిమోటివేషన్ ఎక్కువ, చాలా డిమోటివేషన్. అవన్నీ తట్టుకొని ఏదో ఒక విధంగా ఒక కాన్సెప్ట్ రెడీ చేసుకుని వీడియో చేస్తే అవి వ్యూస్ వెళ్ళేవి కాదు. అది ఇంకా ఎఫెక్ట్ అనిపించేది. డిప్రెషన్కి వెళ్ళి మళ్ళీ నాకు నేనే సెల్ఫ్ మోటివేట్ చేసుకొని ఇంకా అట్లా ముందుకు వచ్చానమాట. ఓకే. అంటే ఇప్పుడు మీరన్నట్టు వీడియోస్ చేస్తున్నారు, వెడ్డింగ్ స్టూడియో ఇంకా ఉందా? రన్ అవుతుంది. మరి ఎలా మేనేజ్ చేస్తారు? మ్యారేజ్ సీజన్లో, ఫంక్షన్ సీజన్లో ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది కదా? వెళ్ళాలి, అవును. అప్పుడు ఈ వీడియోస్ ఆపుతారా కొన్ని డేస్? వీడియోస్ ఆపడం అంటే ఏంటంటే షూట్ చేసుకొని పెట్టుకుంటాం, ఎన్ని పెట్టుకుంటారు అట్లా ఒక 3-4 అట్లా పెట్టుకొని ముందే పెట్టేసుకొని, లేదంటే షెడ్యూల్ పెట్టేస్తే అప్లోడ్ అయిపోతాం. ఓకే, ఫిక్స్డ్ ఇన్కమ్ అయితే మీకు వెడ్డింగ్ స్టూడియో నుంచి అయితే వస్తుంది, యూట్యూబ్ అనే కాకుండా. అవును. ఓకే, డన్. చక్కగా మీరే ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటారు కదా? ఎడిటింగ్ కూడా నేనే నేర్చుకున్నా, ఎందుకంటే ఒకరి మీద డిపెండ్ అవ్వడం అనేది నాకు ఇష్టం ఉండదు. ఫస్ట్ ఒకరిని అడిగి వాళ్ళ టైంకి ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు, టైం లేట్ అయిపోతూ ఉంటుంది, ప్రెజర్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ డబ్బులు ప్రతి వీడియోకి అమౌంట్ ఇవ్వాలి అంటే ఆ స్టేజ్లో లేను నేను, కష్టం కదా. అందుకోసం అని చెప్పి నేనే వర్క్ నేర్చుకొని
నాకు చిన్న 30 సెకండ్స్ వీడియో ఎడిట్ చేయడానికి నైట్ 9కి కూర్చుంటే ఎర్లీ మార్నింగ్ 2:30, 3 అయిపోయేది. ఎందుకు అంత టైం పట్టేది? నాకు ఏ గైడెన్స్ లేదు, నేను ఒక్కడనే కూర్చొని నేర్చుకునేవాడిని. ఓకే ఓకే ఓకే. యూట్యూబ్లో చూసుకుంటూ పాస్ చేసి వీడియో పాస్ చేసి సిస్టమ్ ముందు ఎడిట్ చేస్తూ ఉండేవాడిని. ఓకే ఓకే ఓకే. అట్లా సో ఇప్పుడు ఎంత టైం పడుతుంది? ఇప్పుడు 1 అవర్లో చేస్తాను. ఫాస్ట్గా అయిపోతుంది. లాంగ్ వీడియో అయితే 1 అవర్లో అయిపోద్ది. ఇప్పుడు ఏమంటున్నారు మీ పేరెంట్స్? ఇప్పుడు బాగుంది, ఏమన్నట్లేదు. ఓకే, బాగుంది లైఫ్ అని చెప్పేసి అంటున్నారా? ఓకే. మరి ధనలక్ష్మి గారు, మీ ఫ్యామిలీ ఏం ఎక్స్పెక్ట్ చేసింది మీ నుంచి? మీరేం చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళ ఫీలింగ్ ఏంటి? హ్యాపీ వాళ్ళు మా సిస్టర్ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు హ్యాపీ. ఓకే, అమ్మాయి బాగా చేస్తుంది వీడియోస్. ఓకే, ఫస్ట్ తిట్టారు, ఏంటి ఆ బూతులు ఏంటి, అలా చేస్తున్నారు ఏంటి, అలా కొట్టుకోవడం ఏంటి అంటే పల్లెటూరు కదా, అవును, అలా మాట్లాడేవాళ్ళు. ముందు కొంచెం అర్థమైపోయింది వాళ్ళకి కూడా. వాళ్ళకి కూడా. ఓకే, ఇది మీ పర్సనల్ నేను అడగొద్దు కానీ తప్పట్లేదండి, మీ ఫ్యాన్స్ కోసం, మీ కామెంట్స్ చేసే వాళ్ళ కోసం అడుగుతున్నాను. పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆలోచన లేదండి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, కెరియర్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఒక 8 మంత్స్ అవుతుందేమో ఛానల్ గ్రో అయ్యి. ఇప్పుడే వద్దు, కొంచెం ముందుకి వెళ్ళిన తర్వాత చేసుకుందాము అని చెప్పేసి ఆలోచన ఉంది. అది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది ఇద్దరికీ క్లారిటీ లేదు. అంతేనా? మీకు కూడా క్లారిటీ లేదా? ఉండాలి, ప్రతి లైఫ్ మీద క్లారిటీ ఉండాలి. అంటే మేబీ నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు. అంతేనా? తను అనౌన్స్ చేసేస్తున్నారు. అది ఏమో చెప్పలేము మనం, అంతే, డెస్టినీ అంతే. డెస్టినీ అలా ప్రజెంట్ ఓన్లీ ఈ వీడియోస్ మనం ఒక స్టేజ్కి వెళ్ళాలి. నెక్స్ట్ అసలు గోల్ ఏంటంటే మూవీస్ యాక్ట్ చేయాలి, అది మెయిన్ గోల్ అన్నమాట. ఇవి ఎందుకు స్టార్ట్ చేసామంటే నేను హైదరాబాద్లో చాలా తిరిగి చేసిన ఎవ్వరు ఏం పట్టించుకోవట్లేదు. ప్లస్ ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళినా మీరు ఆల్రెడీ ఏమైనా చేశారా, ఇదే క్వశ్చన్ వస్తుంది. దానికోసం ఓకే మనం ఏదైనా చేసి ఉండాలి, ఎవరైనా అడిగినా ఓకే చూపించే విధంగా ఉండాలి అని చెప్పేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగుంటుంది. సో వెడ్డింగ్ స్టూడియో ఉంది, ఈ వీడియోస్ చేస్తూ ఉంటారు, ఎడిటింగ్, స్క్రిప్ట్ ఇంత చేస్తూ ఉంటారు. తిండి తింటూ ఉంటారా? ఆవిడ ఇలా అంటున్నారు, తినరా? రోజు 4:30 అలా అయింది. 4:30 ఆఫ్టర్నూన్ లంచా? మేము ఇందాక ఇంటర్వ్యూ అని చెప్పి వచ్చేటప్పుడే తినేసి వచ్చాం. అయ్యయ్యో, మరి నైట్ డిన్నర్ 8, 11, 10 అట్లా అయింది. ఓకే ఓకే, డిన్నర్ ప్రాపరే కానీ లంచ్ కొంచెం, అంటే డిన్నర్ కూడా ప్రాపర్ కదా, అది 8:30కి తినాలి డిన్నర్ యాక్చువల్ టైమ్. సో లేట్ అయిపోతుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని ఎర్లీగా చేస్తారా, లేట్గా లేస్తారా? 9కి. 9 కంటే పర్లేదు బ్రేక్ఫాస్ట్. ఇంట్లో మీరే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారా ఫుడ్? మీరే చేస్తూ ఉంటారు. వంట బాగా చేస్తారు. వంట బాగా చేస్తారు. ఎప్పుడైనా తెచ్చి పెడుతూ ఉంటారా మీకు భోజనం? మంచిగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. అవునా? ఏ వంట ఇష్టం ధనలక్ష్మి గారు చేసే వంట? ఒకసారి గుడ్డు పొరటు చేసింది, అది బాగా చేస్తుంది. గుడ్డు పొరటు కోడిగుడ్డు అంటే ఎగ్ ఫ్రైయే కదా? ఓకే. నెక్స్ట్ ఇంకేం చేస్తారు? ఒక ఎగ్గేనా? నాన్ వెజ్ తినరా మీరు? తింటాము, నాన్ వెజ్ తింటాము. మటన్ తిండు. నేను ఓన్లీ చికెన్ ఒకటే తింటాను, మటన్, ఫిష్ ఇంకేం తినను. బాబు చిన్న పిల్లాడండి. నోట్లో ఏలు ఎలా కొరకాలని అడుగుతారా చిన్న పిల్లడు? అది ఎవరికి తెలియదు, చిన్న పిల్లాడే కొరికేస్తున్నాడు ఇప్పుడు. సో అంటే చికెన్ వండరా బాగా? వండుతుంది, చాలా బాగా చేస్తుంది. మీ ఫేవరెట్ తను చేసిన దాంట్లో ఎగ్ అంతేనా? అంటే నా ఫేవరెట్ కాదు, తను చేసింది అప్పుడు నేను తిన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత ఎప్పుడు తినలేదు? తర్వాత ఒకసారి అది చెయ్యి ధనలక్ష్మి, అదే చెయ్యి అంటా ఉంటాడు. అదేం నాకు ఇష్టం ఉండదు. అయ్యయ్యో, అప్పుడు ఇన్స్టెంట్ గా చేసింది అనమాట. ఓకే ఓకే. తర్వాత మళ్ళీ రావట్లేదు అట్లా? చేస్తుంది, ఎప్పుడన్నా ఒకసారి చేస్తుంది అన్న. బలవంతంగా చెప్పేస్తున్నారు. లేదు చేస్తుంది, అప్పుడప్పుడు చేస్తుంది. అడిగితే షూట్కి వెళ్ళినప్పుడు చెయ్యమ్మా అంటే చేస్తుంది. ఏముంది, ఎగ్స్ తీసుకొచ్చి 2 ఉల్లిపాయలు కట్ చేస్తే అయిపోయింది. ఏముంది అనేసారు. బాగా చేస్తుంది. ఆడపిల్ల చేసే వర్క్ మీకు మరి ఏముంది, సింపుల్ గా తీసేస్తే ఎంత కష్టపడితేనో అది టేస్ట్ వచ్చింది తెలుసా నీకు? స్టవ్ ఆన్ చేయాలి, పెనం పెట్టాలి, దాని మీద గుడ్లు కొట్టాలి, అన్ని పనే, ఏ పని లేకుండా ఊరకే వచ్చేది ఫ్రై. కాసేపు ఉండలేను మీరు స్టవ్ దగ్గర తెలుసా?
అంత కష్టం అండి అది. ఒకవేళ ఉన్న స్టవ్ అంతా పాడైపోతుంది. దాన్ని చేసిన 10 వంకలు పెడతా ఉంటారు. నేను వంకలు పెడితే నేను ఎందుకు చేయమని చెప్తున్నాను కదా, నేను మంచిగా చేస్తాను. పాపం యాక్సెప్ట్ చేయాలి ఇది. మరి గోపాల్ గారు మీరు వండరా? నాకు వంట రాదు, ఓన్లీ రైస్ వండడం తప్ప ఏమి. రైస్ వండుతారా? రైస్ వండినా అందులో గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ పోసి 2 గ్లాసులు పోసి సంగటి చేసి పెడతాడు. నేర్పించండి మీరు. మగపిల్లని నేను చేసేదేంటి ఇంకా అని అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, చేయకూడదని రూల్ ఉందా? అట్లేం తెలియదండి, రాజ్యాంగంలో రాసిందని మాకు తెలియదు ఇన్ని రోజులు. అయ్యో నేను అనలా అట్లా ఎప్పుడైనా. అనలేదండి. లేదులే, నేను ఊరికే చెప్తాలే. జోక్ అంట, జోక్ తీసుకోవాలండి. ఓకే. ఓకే, సో మీరు ఒకవేళ ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫేవరెట్ ప్లేస్ ఏంటి? గోవా అని చెప్పకండి, నేను గోవా గురించి మాట్లాడతాను మీతో. ఏంటి ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఫేవరెట్ ప్లేస్ అంటే మనాలి వెళ్ళాలి. మనాలి బాగుంటుంది, ఈ టైంలో బాగుంటుంది, ఇంకా వింటర్ సీజన్లో. సో ఏంటండి గోవా పరిస్థితి ఏంటి? గోవా బాధ ఏంటి? గోవాకి తీసుకెళ్ళమని గొడవ చేస్తే ఎట్లాకైనా గోవా తీసుకెళ్ళిపోయింది. గోవాకి వెళ్ళాలనే ప్లాన్తోనే వీడియోస్ చేశారా అన్న డౌట్ వస్తుంది మాకు. గోవాకి చెప్పు. గోవాకి షూట్కి వెళ్ళాము అనమాట యాక్చువల్గా. ఓకే, మూవీ షూటా? చిన్న మూవీ షూట్కి వెళ్ళాము. ఓకే, ఇంకా అట్లా అక్కడ వెళ్తున్నారని తెలిసి ఇక్కడ వీడియోస్ చేశారా? కంటెంట్ ఏదన్నా? లేదు, నార్మల్గా గోవాలో ఏం షూట్ చేయలేదు మేము అసలు. గోవాలో కాదు నేను అంటుంది, అంటే ఎక్కడికన్నా తీసుకెళ్ళు అని చెప్పేస్తాను గొడవ. బ్యాంకాక్. వెళ్ళాలి అని చెప్పి గొడవ చేస్తుంది కదా, సో అందుకు గోవా తీసుకెళ్లారా అని మా డౌట్. లేదు లేదు లేదు, అట్లేం లేదు. అదేంటంటే మామూలు కంటెంట్ అప్పటి వరకు ఏంటి తాగుబోతువి ఇవే చేస్తూ ఉన్నాము. కొంచెం సరదాగా ఉంటుంది, కంటెంట్ మార్చినట్లు ఉంటుంది. అంటే కపుల్స్ దీనిపైన కూడా గొడవ పడుతుంటారు. అవునవును. ఆ వీడియో కూడా క్యూట్గా బాగుంది అని కామెంట్స్ వచ్చినాయి. అంటే సరదాగా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళిన డబ్బులు తీసుకెళ్ళలేదు, గోవా వెళ్ళాముగా. అందుకే నాకు థాట్ వచ్చి అడుగుతున్నాను, అందుకే తీసుకెళ్ళమని అడిగారా అని చెప్పి. గోవా సాటిస్ఫైడా? మంచిగా జరిగింది, అంతా బాగుంది, చూసాము గోవా. కానీ ఇంకో రెండోసారి గోవా అంటే వెళ్ళకూడదని చెప్పి ఫిక్స్ అయ్యారు. ఎందుకు? మంచిగా జరిగింది, నచ్చలా. షూట్కి వెళ్ళాం కదా. ఓకే ఓకే, పర్సనల్గా వెళ్ళాలని అంతేనా? బ్యాంకాక్ అయితే తీసుకెళ్ళండి పాపం. బ్యాంకాక్ వెళ్ళడానికి అమౌంట్ వస్తే ఇట్లాగే వెళ్ళొచ్చు మనం. సో స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ వాళ్ళకి హెల్ప్ చేయండి. బ్యాంకాక్ వెళ్తారంటూ, లేకపోతే ధనలక్ష్మి గారు గోపాల్ని బతకనివ్వట్లేదు. బ్యాంకాక్ వెళ్ళాలంటే 2 lakhs కావాలి. అంతటా కష్టం లేండి, డ్రాప్ అయిపోండి. ఇక్కడ 20,000 మీరే వెళ్ళొచ్చు సంతోషంగా, మీరే గెయిన్ చేసుకొని అలా దాచుకొని మీరు సర్ప్రైజ్ చేయండి, లేదా మీరు సర్ప్రైజ్ చేయండి టికెట్స్ తీసుకొచ్చి. చేస్తావా? ఫ్యూచర్లో చూద్దాం. ఫ్యూచర్లో చూద్దాం. మరంతా అంతకన్నా ఏం చెప్పలేరు పాపం, వాళ్ళ ప్రెజర్స్ వాళ్ళకు ఉంటాయి. మీకే బాధ వస్తుంది అంటారు కదా పాపం వర్క్ చేస్తున్నప్పుడు, అంతే ఉంటుంటుంది. నేనే చాలా బాధపడుతున్నా ఒక 20 days నుంచి. ఎందుకు? 4:30 ఎప్పుడు భోంచేసావన్నా 4:30 అవుతుంది. అసలు 4:30కి కూడా ఆకలి వేయట్లేదంట. ఎందుకంటే ఇంత టెన్షన్స్ పడుతున్నాడు. ఎడిటర్ కావాలని చెప్పి ప్రతిరోజు తిరగడమే. వాళ్ళేమో ఇంకా అమౌంట్ ఎక్కువ అడుగుతున్నారు. ఇంకా నేనే చేసుకోలేకపోతున్నాను, ఫుడ్ కూడా ఆకలి వేయట్లేదు, సిస్టమ్ ముందుండి నా వల్ల కావట్లేదు అట్లా చెప్పి చాలా బాధపడుతున్నాడు. ఓకే ఓకే, సో బాధపడొద్దండి, సంతోషంగా బాధపడటం అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఏంటంటే నా బాధ అంతా ఏంటంటే ఇప్పుడు నెలకి నేను అనుకున్నంత వీడియోస్ పెట్టలేకపోతున్నాను నేను యూట్యూబ్లో. ఇప్పుడు మొత్తం మీద కలిపిన ఒక 4-5 వీడియోస్ పెట్టగలుగుతున్నాయి. అట్లీస్ట్ ఒక 10, నేను టార్గెట్ 10 to 15 వీడియోస్ పెట్టుకున్నాము. ఇంకొంచెం పెంచుదాము, అది అవ్వట్లేదే. ఆ ప్రెజర్ అంతా పడుతూ నాకు లేట్ అయిపోతుంది. అదే ఒక్కటే అంటే బాధ. సపోర్టివ్గా ఉంటే మీకు ఎడిటింగ్ అది ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. అవును, నాకు ఎడిటింగ్కి ఎవరైనా ఉంటే ఏమవుతుందంటే నాకు ఓన్లీ ఇంకా స్క్రిప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే షూట్ స్క్రిప్ట్ సరిపోతుంది అంతవరకు. ఓకే ఓకే, ఎంతైనా ఎడిటింగ్ అంటే కొంచెం ప్రెజర్ ఉంటుందిలేండి, చాలా కష్టం. ఓన్లీ అదే వర్క్ చేస్తే ప్రెజర్ ఉండదు, మల్టిపుల్ చేయాలి కాబట్టి కష్టంగా. స్క్రిప్ట్లు అవి కంటెంట్ కూడా రావట్లేదు తనకి, మైండ్ అంతా. అవును, మరి మైండ్ డిస్టర్బ్ అవుతుంది కదా. బట్ నో వర్రీస్, ఆలోచించు, నాకు కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్తున్నాడు రోజు. మరి అలానే చేయండి, మరి మీరు కూడా హెల్ప్ చేయండి, మీరు లైన్ తీసుకోండి. చెప్పిన కంటెంట్ ఈ మధ్య చెయ్యట్లేదు.
అంతకుముందు చేసేవాడు. నేను చెప్పిన కంటెంట్ పొలంలో ఇవన్నీ వీడియోస్ చాలా అన్నీ నేనే బాగున్నాయి, మొత్తాన్ని చంపేశారు. ఈ మధ్య చేయట్లేదు నేను చెప్పిన కంటెంట్. అవునా? అంటే కొంచెం డిఫరెంట్ మారుద్దాం అనుకున్నారేమో లేండి, తాగుబోద్దే అయిపోతుందేమో అని చెప్పేసి. ఆయన బాధ ఆయనదండి. ఈ మధ్య చేయట్లేదు. పెళ్లి కాని అబ్బాయి ఎలా తాగుబోతుందని తెలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి సమాజంలో. మీరు తాగుబోతు కాకుండా ఇంకేమైనా చెప్పండి, చేస్తారు. ఓకే ఓకేనా? ఓకే యాక్సెప్ట్ చేశారు, సో ఇబ్బంది ఉండదు ఇంకా మీకు. ఇప్పుడు అందుకే తాగుబోతుంది ఆపేసాము. ఎట్లా ఆపేసామంటే అది కూడా లాస్ట్ వీడియోలో తిను అంటే ఇంక చచ్చిపోతుంది. ఈ తాగుడు వలన పొలం మందు తాగి చనిపోతుంది. పొలంలో పురుగుల మందు తాగి చనిపోతుంది. అక్కడతో అట్లా. సో తాగుబోతు క్యారెక్టర్ని ఆయన కూడా చంపేసుకున్నారు. నా భార్య చచ్చిపోయింది, నేను ఎందుకు బతకడం అని ఏమంటారు, సతీ సహగమన. సో అది చేసేసుకున్నాను. సో ఆ క్యారెక్టర్స్ లేవు, ఇంకా కొత్తవి ఏమైనా క్రియేట్ చేయండి ఇంకా. సో మామూలుగా ఏదన్నా ఆడియన్స్కి ఏంటంటే ఈ కంటెంట్ అంటేనే ఇది తిని తాగి నన్ను కొడతా ఉంటే వాళ్ళు హ్యాపీగా అదేం ఆనందం అండి బాబు, సాడిజం. తాగుబోతు క్యారెక్టర్ అది చేయట్లేదు ఏంటి సిస్టర్ అని అడుగుతారు బయటికి వెళ్తే. ఓకే ఓకే, చూద్దాంలేండి ఫ్యూచర్లో మీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ ఉంటే చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఒకటి ఏంటంటే ఈ యూట్యూబ్ నుంచి ఏదైనా మీరు ఒక కంటెంట్ చేద్దాము, ఒక బ్లాక్ బస్టర్ అవ్వాలి, అది కూడా ఒక యూట్యూబ్ క్రియేటర్స్ ఏది చేయని కంటెంట్ ఏదైనా చేయాలి అని అనుకుంటున్నారు ఎప్పుడైనా మీరు? అనుకుంటాము అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ వర్క్ టెన్షన్స్ ఇవే సరిపోతున్నాయి. నాకు ఉంది మంచి కంటెంట్ తీసుకొని ఒక వెబ్ సిరీస్ చేద్దాము, లేదంటే ఒక మంచిగా చేద్దాము, ఒక షార్ట్ ఫిల్మే కొంచెం టైం తీసుకొని చేద్దాము అని ఉంటుంది. బట్ నాకు ఇది సరిపోవట్లేదు. ఓకే ఓకే, అందుకోసం మాకు సపోర్ట్ చేయట్లేదు. అందరికీ అసలు అందరికీ సపోర్ట్ చేస్తున్నారు. మేము ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాము. ఒక్కళ్ళు ఎలాంటి సపోర్ట్ కావాలనుకుంటున్నారు? ఒక జబర్దస్త్ నుంచి కానీ ఇంకోటి సినిమా ఏదో ఒకటి మాకు అనేది ఒకటి అనేది ఉండాలి కదా. మేము కష్టపడుతున్నాం, మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు? గుర్తిస్తారు, అది టైం రావాలి. అది నిజమే గోపాల్ గారు, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఎందుకంటే బోలెడు మంది వస్తూ ఉంటారు కదా. సో అఫ్కోర్స్ వస్తుంది, దాని గురించి మనం అస్సలు బాధపడకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి, దేవుడికి వదిలేయాలి. అఫ్కోర్స్ మీకే వస్తుంది, అది చూడండి మీకే వస్తుంది ఛాన్స్, తలుపు తడుతుంది. మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఎమోషనల్ అవ్వకూడదు, బాధపడకూడదు, నవ్వుతూ ఉండాలి. ధనలక్ష్మి అంటే ఎలా ఉండాలి? తను కూడా బాధపడతాడు కానీ ఇప్పుడు బయటపడట్లేదు. అంతే, మీరు బాధపడుతున్నారే తను బాధపడుతుంది. బట్ అంతా బాగానే జరుగుతుందిలేండి, నో ఇష్యూ, మీరేం టెన్షన్ తీసుకోకండి. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఇలాగానే వచ్చి చక్కగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీరు ఖచ్చితంగా జబర్దస్త్లో ఛాన్స్ వస్తుంది, మూవీస్లో యాక్ట్ చేస్తారు, తప్పకుండా మీ లైఫ్స్ కూడా చాలా బాగుంటాయి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మర్చిపోకండి, నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలో మనం కలిసినప్పుడు ఆవిడ బ్యాంకాక్ తీసుకెళ్ళాలి మీరు, ఓకేనా? ఓకే, అప్పుడు మళ్ళీ జబర్దస్త్ స్టేజ్ మీద మిమ్మల్ని ఇద్దరిని చూడాలి, అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, గోపాల్ గారు అండ్ ధనలక్ష్మి గారు తమిళ్ సిరీస్ గురించి అండ్ అలాగే బోల్డ్ అనే విషయాలు మనతో షేర్ చేసుకున్నారు కదా. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. Until then, keep watching. This is Anusha signing off. Bye bye.